బుజే ఏంది ఒకటే పిలుసులు పెడతాను అప్పటి నుంచి 12 అవుతుంది బుక్కడంతా తింటావని పిలిస్తే గట్ల గరం అవుతానం ఏంది బిడ్డ? ఆహా తినాలనా ఏమండినావు అంతగానో చూస్తాగు ఏమండినావు అండి పెట్టినా అని చెప్తాను తిందురా అని ఏది కూర ఏది ఎడబెట్టినావు దాచిపెట్టినావా ఏమన్నా ఉట్టిలేమో దాచిపెట్టింది అబ్బొబ్బొబ్బొబ్బో చికెను మటను బిర్యానీ అన్ని కలిపండినావు కదా అందుకే ఉట్టి మీద దాచిపెట్టినా ఎవరు తీసుకోపోకుండా అవని తిందురా అట తిందురా కొంచెమన్నా ఉండాలి తిందురా అనడానికి మంచి మంచి వంటలు చేసి పెడతాంది తిందురా బుజ్జి బుజ్జి అని ఒకటే పిలుచుడు పిలుస్తాను ఏంది బిడ్డ నువ్వన్న రాజుల కుటుంబంలో పుట్టినవానే మటన్లు చికెన్లు బిర్యానీలు వచ్చేదానికి ఈ కూలి పని చేసుకొని బతికేదానికి కడుపులో పుట్టినవు తెలుసు అందుకే అంటానా ఈ బతుకు బతికే బదులు గింతంత మందు దాయి సచ్చిన మంచిగుండు అమ్మా చెల్లెమ్మకి మంచి సంబంధం వచ్చిందమ్మా మనం ఒప్పుకుంటే వారం రోజులలోనే పెళ్ళమ్మా. ఏంటండి పెళ్లి చేస్తారా నాకు ఎట్లా నా బుద్ధి అవుతుందా అన్న ఎవరితో పెళ్లి చేస్తా అని ఏమున్నదని చేస్తారు ఏమిచ్చి చేస్తారు 10 ఎకరాల భూమి ఉన్నదా మనకు ఇచ్చి రాసిచ్చి చేయడానికి లేకపోతే బల్ల కొట్టం రాసిస్తావా ఏమిచ్చి చేస్తావు నాకు ఎట్నో అట్లా అయ్యే కాళ్ళ మీద పడి నీ పెళ్లి చేస్తాను తీరాదు ఎందుకు అట్లా మాట్లాడతాను? ఆహా ఎవరికో ఒకరికి ఇచ్చి చేద్దాం పని వడుతుంది అనుకుంటారు నీ అవ్వ కూడా గట్ల అనుకునే గీనకిచ్చి చేస్తే నడుమంత్రాన వదిలేసిపోయిండు ఇక నువ్వు కూడా ఎవరికో ఒకరి చేతిలో పెట్టు వాడు కూడా 2 పిల్లలు కాగానే మధ్యలో వదిలేసిపోతాడు నువ్వు నా ముఖం నీ ముఖం చూసుకుంటా బతుకుతాం ఇక జీవితాంతం ఏ చెల్లె అమ్మని గట్లా అంటానైందే ఇంకెట్లా అనాలరా మరి నీ పెళ్లి విషయంలో కూడా గట్లనే చేసేళ్ళు వీళ్ళు పెళ్ళైన 2 రోజులకే వదిలేసిపోయింది అది నా జీవితం కూడా మీ లెక్కనే కావాలనా ఇప్పుడు ఏమంటానవే మరి? మీరేం అనవసరం లేదు నేనేమనను పెళ్లి చూపులు అయితే గాని నచ్చితే నేను చేసేది నేను చేసుకుంటా నోరు మూసుకొని ఉంటే చాలు అన్నా నమస్తే బాగున్నా మా చిన్న కొడుకేనే సంబంధమా ఎక్కడ అమ్మా ఇది మన పక్కూరేనా సరేనే రేపు చూడ్డానికి వస్తాం సరే మంచిది ఏమే మన చిన్న కొడుకి మంచి సంబంధం వచ్చింది ఏంది రేపు పోదాం అమ్మాయిని చూసొద్దాం సరేనా ఏంది నా తమ్ముడికి పెళ్ళ వాళ్ళు చేద్దాండి మామయ్య గుడి చుట్టూ తిప్పినాడు దీని చుట్టే తిప్పుతాను అసలు పిల్లోళ్ళు లేదు ఇదే బిడ్డ పిల్లలు మస్తున్నది ఇది ఇల్లా మస్తున్నది మామయ్య ఏంది పిల్లగా కిచెన్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూము మొత్తం ఇల్లనే ఉన్నట్టున్నాయి కదా పడతావా అలా వెస్టర్న్ టాయిలెట్ నాకు ఈ మూలకు పోతావా కూసోర్రి నా అత్తగారు అనేసరికి మొత్తం అన్నా ఉన్నాడు అప్ప అన్న పోతావో మరి పెళ్లి చూపులు మా ఇద్దరికి కాదు నీకే తమ్ముడు కూసో కూసో నేను ఉండరాదే కూసో తమ్ముడు కూసో కూర్చున్నా అన్న ఇక్కడ కింద కింద కూర్చుంటే లేపేది నువ్వే మరి చూసుకో అన్న నేను ఎందుకు కింద కూర్చుంటా ఆడవాళ్ళు కూర్చుంటారు అంటే ఆయన అనేది కూడా గదే అన్న వదిన భయం చెప్పు భయం చెప్పిన తమ్ముడు బాబు నాకు అర్థమైందే ఈ కార్లు చూడండి మొక్కాలని కార్లు ఎక్కిచ్చుడు మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చుడు నాకు పెళ్ళం వస్తుంది అనేసరికి వీళ్ళకి గాలుతాంది ఎక్కనో మొత్తం మాడు వాసన వస్తుంది నువ్వు విలువే పెళ్లి పిల్లం పిలువు మనం పెళ్లి చేసుకొని పోదాం నువ్వేం బాధపడకు బిడ్డ
నీ పెళ్ళి నేను చేస్తా. ఎవరు లేరా అమ్మా ఇంట్లో? ఉన్నాం ఇచ్చా. నమస్తే బాబాయ్. నమస్తే బాబాయ్. బాబు నమస్తే బాబు. ఇప్పుడు వచ్చినానే చెప్పేనా ఏమన్నా చెప్పు, మోమాట వద్దు. అరే ఎండలో పడొచ్చిండు, నూకలు ఉన్నాయి, భూ అండమంటారా? బిట్టు ఎవరు రైడు? బిట్టు నాకు కాబోయే బామ్మరని చెప్పురా. విన్నావానే? బామ్మరిదట. బామ్మరిదే గిట్లున్నాడంటే బామ్మరిది చెల్లి ఎట్లున్నదో మరి. ఇగో పెళ్లి సూపులకు వచ్చినప్పుడు తినరు, పెళ్లి ఖాయం అయితేనే తింటారు. మీ చెల్లెని చూపెట్టు మొదలు. తినరా మరి? తాగుతారా? బీరు తాగన్నా కొడ తాగన్నా? ఆడోళ్ళు మొగలు ఒక్కడ తాగుతారా, వేరు వేరు తాగుతారా? మేమందరం ఎప్పుడైనా ఒక్కడిని తాగుతాం. ఏం మొహమాట పడకండి, తెల్లారులు అయితే ముఖం ముఖం చూసుకుంటోళ్ళం మనం. చెప్పుండి తెప్పి అన్నా వద్దా? సిటీకి పోవాలి, గంటన్నర పడుతుంది. తొందర చెప్తే తెప్పిస్తా. మన తెప్పిస్తానంటాడు, తెమ్మని చెప్పరా? అదే తాగక చాలా రోజులు అవుతుంది. అందరు గెలవాలైంది, కావాలంటే ఇంటి పేరు తెప్పిస్తుంది. చెప్పుండ్రి, పిచ్చందరి కనపడతానా? ఇంతగా మాట్లాడతానా? మీరు ఒక్కడు కూడా అంటలేరు. నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. అరే ఏం మాట్లాడతాను రా నువ్వు? నడు లోపల నడు. అది అన్న వాడేదో తెలియక చిన్నపిల్లగాని చేష్టలే, చిన్నపిల్లగాడు. ఓహో చిన్న పిల్లగాడా? చిన్న పిల్లగాడు చిట్టి, చిన్న పిల్లగాడని. చిన్న పిల్లగాడట. చిన్న పిల్లగాడట. చిన్న పిల్లగాడు అన్నది కదా, చిన్న పిల్లగాడు వంద వాడతాళ్ళు. వాడు చిన్న పిల్లగాడే, నేను చిన్న పిల్లగాడినే. అరే పోయి ఆడుకోపోర్రా ఇద్దరు. అరే బిట్టుగా కాళ్ళ సందులేసి విస్తా, కూర్చో. ఓ అబ్బా చిచి, ఓ అత్త పిలువు, పెళ్లి పిల్లను చూసుకొని పోతాం. అవ్వా ఇక్కడ బాత్రూమ్ లేడు. ఇక్కడ బాత్రూమ్లు గీత్రూమ్లు ఏముంటాయి బిడ్డ, అంత అవతలికి పోవడే. కనిపిస్తుంది, చెక్కు తరపు. సంధ్య పా అవతల కడపోదాం. ఎటు? ఉదయగాని దగ్గరికి. అరే లేరా, నాకు బాగుతలేదు, పోదాంపా. ఈ అవ్వకి ఈ ఊళ్ళో బాత్రూమ్లే లేవు, గవ్వేడుంటే. అరే బాత్రూమ్ లేని ఊరు ఉంటుంది కానీ బెల్ట్ షాప్ లేని ఊరు ఉంటుంది రా. పదం అన్నాడు. అరే తమ్ముడు బయరా పోయేత్తా. అరే అట్లా తలకా అయితే చూడకే, ఎంత పొగరు ఏమనుకుంటారు వాళ్ళు? ఎటు వాడి సంబంధం ఖాయమయ్యేటట్టు చూసుకో. తెలుసు పా. ఇంకా వద్దులేండి. లోకాల సౌందర్య రాశి నా ముందు తుచ్చింది కనువిందు చేసి. గట్ల చూస్తాను ఏంది? వాళ్ళకి దండం పెట్టు. డాడీ. అమ్మా, అమ్మాయి పేరేంటి? అమ్మాయి ఎంతవరకు చదువుకుంది? మీ భూమి జాగ ఎంత ఉంది? అమ్మాయి పేరు నేను అబ్బాయితోని పర్సనల్ గా మాట్లాడాలి. అరే ఇంకా వాళ్ళందరూ ఏమనుకుంటారే గట్ల మాట్లాడతాను? ముందుగా నేను మాట్లాడొచ్చు కదా. పెళ్లి చేసుకునేది మేమిద్దరం ఉంటే చాలు, మాట్లాడుకుంటాం. అమ్మ పర్సనల్ అట్లే. ఓ మాట్లాడుకో. ఏం మాట్లాడాలి? ఎట పోతాను ఫోనా? ఏమో నాకే తెలుసురా, నీ అయ్యకెరక. నీ కొడుకు గట్ల పోతాండేంది? ఏం కాదే, పోనీ తీరాదు, వయసు మీద ఉన్న పిల్లలేనే. వీళ్ళ ఇంట్లో ఉన్నాయి కావచ్చు, అడుగుదాం పట్టు. ఆగరాదు, ఎవ్వరి ఒక్కరింట్లో కూడా ఉండదా? ఇంకెక్కన అడుగుదాం. అక్క
ఈ బాత్రూమ్ ఉన్నదా మీ ఇంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. చెప్తే గాని ఎవరు మీరు ఎవరింటికి వచ్చిళ్ళు? మేమా ఒక మూల మీద ఇల్లు ఉన్నది చూసినావా, ఆ ఇంట్లో ఆ పిల్లు ఉన్నదట కదా, మా మరిదికి చూడ్డానికి వచ్చినాము పెళ్లి సూపులకు. మంచోళ్ళే అవ్వ, పోయి పోయి గా ఇంటికే వచ్చిరా పెళ్లి సూపులకి? కాదక్క గట్ల మాట్లాడతానేంది, కొంపదీసి ఆ పిల్ల మంచిది కాదా ఏంది? నాకెందుకులే అవ్వ, మీ ఇద్దరి మధ్యలో లొల్లు పెట్టించిందాన్ని అయితే నేను. అక్క పాపం దాన్ని చేసుకునేటువంటి బతుకు నాశనమే. ఒక్క నిమిషం నేను నిన్ను ముట్టుకోవచ్చా? అమ్మో ఇంతలా ఉన్నావేంది నువ్వు? ఇంత హైట్ ఉంటారా ఎవరన్నా? ఛీ, కష్టమే. కొంపేసి పెళ్లి క్యాన్సిల్ అవుతావు ఏంది? క్యాన్సిల్ ఏం చేయగాని నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీరు ఎంతమంది? మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఏమైనా అప్పులు ఉన్నాయా? నేను అప్పులు అయితే చేయలే కదా. అవన్నీ ఉంటే మాత్రం నేను అస్సలు పెళ్లి చేసుకోను. ఒకవేళ లేదనుకో ఖచ్చితంగా చేసుకుంటా. ఓయ్ ఏం ఆలోచిస్తాను? నిన్నే. నేను పెళ్లి సూపులకు వచ్చినా జాబ్ ఇంటర్వ్యూకి వచ్చినా అని ఆలోచిస్తానా? అబ్బా సమ్మ ఉన్నదిరా అన్న నాకెందుకు వాళ్ళు ఇల్లు చూస్తా అంటే మీ బొమ్మర్ది మనస్తత్వం చూస్తా అంటే నాకు ఏదో తేడా కుడుతుంది అన్న. నాకు ఈ సంబంధం వద్దనిపిస్తుంది. అరే సంబంధం ఆడే చూసుకున్నాడు, పిల్లని ఆడే చూసుకున్నాడు, ఆయన నచ్చే చేసుకుంటాడు, లేకపోతే లేదు. దానికి ఎవరైనా చేస్తారా? మధ్యలో నేను అన్నా అనుకో నాతో పెద్ద లొల్లి. నాకు అవసరం ఆ పంచాయతీ. నాడు సపడే పోదాం. అవును అడగడం మర్చిపోయినా, నీకు అక్కో చెల్లె ఉందా? ఉంటే ముందే చెప్పు, ఈ పెళ్లి ఇప్పుడే క్యాన్సిల్ చేసుకుంటా. ఎందుకో తెలుసా, రేపు పొద్దున పెళ్ళైనాక ఆడబిడ్డను సగం మొగుడు, ఆమెకు మర్యాద ఇవ్వాలి, ఆమెకు గొడ్డు చాకరీ చేయాలంటే ఇవన్నీ నా వల్ల కాదు. అందుకే ముందే చెప్తే ఏదో ఒక క్లారిటీ ఉండాలి కదా. చెప్పినావు అనుకో క్యాన్సిల్ చేసుకుంటా. చెప్పు ఉన్నదా? నాకు ఇప్పటివరకు ఏ అక్క చెల్లె లేరు, కానీ నువ్వు ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తే మాత్రం నువ్వే నా అక్క చెల్లె అవుతావు. అవును ఆస్తి గురించి చెప్పలేదు. మాకేం ఆస్తున్నది? ఒక 3 ఎకరాల పొలం, 2 ఎకరాల శెలక, ఒక్క పొత్తులు ఉన్నది అంతే. అవునా? అయితే పెళ్ళైనాక అవన్నీ నాకే అన్నమాట. నీకెట్లయితాయి? ఏ కాదా? అయితే 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 గట్లా చూస్తానేంది? నాకెందుకు నిన్ను లవ్ చేయబుద్ధి అవుతుంది. అమ్మో లవ్ మ్యారేజ్ అంటే కట్నం రాదని మా వాళ్ళు పిచ్చి కొడతారు నన్ను. అబ్బో నాకు అవసరం లేదు. కట్నం కావాలా నీకు? కట్నం కాదు, మా మమ్మీ డాడీ అడిగితే ఏం చెప్పాలి? ఏం చెప్పాలా? నా పేరు ముందు మీ ఇంటి పేరు పెట్టుకుంటా అన్నదని చెప్పు. నా ఇంటి పేరు ఎందుకు పెట్టుకుంటా? ఒప్పుకున్నావా? నిజమా? అమ్మతోడై అమ్మతోడు నిజమా? నువ్వు కనుక మాట ఇచ్చినట్టు పెళ్లి చేసుకోకపోవాలి. అమ్మలు దిమ్మలు బతాయి కొమ్మలు. పిల్ల వాళ్ళకని చూస్తుంటే పెళ్లి కాకముందే పిల్లలంగానేటట్టున్నారు కదా. మరి ఇక కట్న కనుకల ముచ్చట మాట్లాడితే అయిపోతుంది కదా. ఏంది కట్నమా? అన్న నీకు ఆ రోజే చెప్తే కదా కట్నం గిట్నం ఏం లేదని. ఏంది కట్నం లేదా? ఒరేయ్ మీ బాబాయ్ రమ్మని పోయిగా. కట్నం లేదంటావేంది? ఎవరికి చెప్పినావు నువ్వు కట్నం లేదని? ఈ అన్న చెప్పినా చెప్పలే? అన్న నీకు మొన్న నేను అన్న నాకు చెప్పిండు కానీ ఏందే, అమ్మాయి మంచిగా ఉన్నది, బంగారం లాగా ఉన్నది, చేసుకుంటే అయిపోతుంది. ఎక్కడ చూసినా కూడా మనకి ఏం పిల్ల దొరకలేదు కదా. ఆలోచించరాదు? అమ్మాయి మంచిగా ఉన్నది అంటాను, అమ్మాయికి షెట్ కండలేదు. మనోడు ఎట్లున్నాడు? మొద్దు మొద్దు ఏమో. వాడి కాలు వంకర ఉన్నదా, చెయ్యి వంకర ఉన్నదా? అదే ఏ మళ్ళా మాట్లాడకు నువ్వు. నడు పోదాం పన్నాడు ఇంటికి. మాత్రం దానికి గింత మంది రేగేసుకొని వచ్చి గింత మందిలో మానం తీసుడు అట్లాంటి వాళ్ళు ఎందుకంటే పోలి మరి నడువులి. అవో మానం తీసినా
మాటలు తీసినావు అంటున్నావు వసుడు ఎందుకు మాటలు అన్నాడు ఎందుకు పోతాను తీయమ్మ ఉన్నట్టు నీ కొడుకు ఇంట అట్లాంటప్పుడు నీ దగ్గర పెట్టుకుంటుండే బయటకి ఎందుకు వచ్చినావు వసుడు మాటలు అన్నాడు బాగా అలవాటైంది ఏమైంది? ఎందుకు వదిలేసిపోతాను నన్ను? అంటే ఎందుకు గొడవ పడ్డారు వాళ్ళు? ఎందుకు వెళ్ళిపోతాళ్ళు? ఎందుకు గంత కొట్టి ఎందుకు మాట్లాడలు? నేనంటే నీకు నచ్చలేదా? నేనంటే నీకు ఇష్టం లేదా? నన్ను పెళ్లి చేసుకోవా నువ్వు? ఏ ఆగు మాట్లాడి నేను కదా మా వాళ్ళతో చెప్తానా, నాకు ఏమంటేనే ఇష్టం, నాకు రూపాయి కట్నం లేకుండా ఏం కాదు, నాకు ఈమె కావాలంటే లేదు నాకు కట్నం కావాలని మా అమ్మ అంటాను. నీకు కట్నం కావాలా నేను కావాలా? కట్నం కావాలన్నావు అనుకో నాలంటే మంచి అమ్మాయిని మిస్ అవుతావు చెప్తానా. నీ కట్నం చల్లకుండా కట్నం కట్నం ఎవరికి కావాలి కట్నం? నేను పని చేస్తున్నా పాట చేస్తున్నా, నెత్తి మీద రూపాయి బిల్ల పెడితే కూడా ఎవడు కొనడు. నేను పని చెయ్యా పాట చెయ్యా ఏం చెయ్యా, మా అమ్మ ఏమో కట్నం కట్నం అని మాట్లాడుతుంది. నీ అసలు దాన్ని మిస్ అయితే మళ్ళీ నాకు దొరుకుతావా నువ్వు? నేను కదా చెప్తాను మా వాళ్ళతో ఇప్పుడు కార్లా. నిజమా? నిజమే తల్లి, రాకో సంబంధం వచ్చింది, దీన్ని ఎడి చేసి ఒప్పించుకోవాలని కారు అడకచ్చుకున్నా, డీజిల్ కూడా అప్పు చేసిన. ఇగో ఇది మా దోస్తు గారిని అడకచ్చుకున్నా. ఇంతకంటే ఇక ఎవడు ఏం చెప్తాడు? ఇంకోటి నేను ఒక్కటే చెప్తా, నాకే పని శాతం, నేనేం చదువుకోలేదు, నాకేది రాదు, నీకు ఓకేనా? నువ్వు ఏ పని పాట చేయకుండా ఏం కాదు, ఎందుకంటే ఆస్తున్నది కదా. అదే ఏదో ఒక పని పాట చేసుకొని ఇద్దరం కలిసి బతుకుదాం. ముఖానికి ఏదో డౌట్ వస్తుంది, నిజంగా నేను నచ్చినా? నువ్వు నచ్చకపోతే ఆ కారు ఎంబడి అంతగానో మురుక్కుంటే ఎందుకు వస్తా చెప్పు? ఇగో నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నాకు మస్తు నచ్చినావు. మీ వాళ్ళు ఏమన్నా నన్నే పెళ్లి చేసుకుంటావు కదా, అమ్మ తోడు నిన్నే చేసుకుంటా.